సౌజన్య అక్క అక్క ఎంత టాలెంటెడ్ అంటే దీని అమ్మ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. మన సౌజన్యకి ఏం చెప్పిందో చూద్దాం. అది రీల్ అంటే ఇష్టపడే చేసాము, అక్కడేముంది ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. అక్క ఒక చిన్న క్వశ్చన్, మీ ఇద్దరికి ఓటర్ ఐడి ఉందా? ఓటర్ ఐడి అక్కని ఏం చెప్పాడేసో రాజులా చూసుకోపోయినా మా అమ్మలా చూసుకుంటానని చెప్పాను. దిలీప్ భాయ్ ప్లీజ్, దిలీప్ భాయ్ కొంచెం ఓర్చుకో, కొంచెం ఓర్చుకో ప్లీజ్. దిలీప్ భాయ్ నీకు అసలు ఎమోషన్తో పనే లేదా? అసలు ఊరికే ఎంత పళ్ళు వేసుకుంటే. ఈ రోజు మనం ముగ్గురు యాక్టర్స్ కోసం అండ్ 6 చాప్టర్ల కోసం మాట్లాడబోతున్నాం. టామ్ బాయ్, దిలీప్ బాయ్, సౌజన్య అక్క. చాలా ట్రై చేశా ఈ వీడియో చేయకుండా ఉండడానికి, కానీ ఒక వైజాగ్ వాసిగా ఇది ఖచ్చితంగా మాట్లాడాల్సిన విషయం. తమ్నేల్ చూసాక ఎలాంటి ఇంట్రొడక్షన్ అక్కర్లేదన్న ఫీల్. ఈ వీడియో మీరు ఎంటర్టైన్ అవడానికి మాత్రమే ఓపెన్ చేశారని నేను ఖచ్చితంగా చెప్పగలను. అవునైతే కమెంట్ చేసి చెప్పండి. ఖచ్చితంగా ఎంటర్టైన్ చేసే బాధ్యత నాది. నేను ముందే చెప్తున్నా, ఖాళీగా ఉంటేనే మాత్రం వీడియో చూడండి. బిజీగా ఉంటే పెద్ద ఇంపార్టెంట్ కాదు, వదిలేసి పక్కన పెడండి. ఇంటర్నెట్ అనే పెద్ద సముద్రంలో రోజుకి లక్షల చేపలు, కానీ ఈ రోజు మనకు 3 చేపలు దొరికాయి. వాళ్ళే మన వైజాగ్ ని బేస్. అసలు ఎలాంటి వాళ్ళందరూ మన వైజాగ్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది రా బాబు. స్టోరీ ఒకటే కాదు, సీజన్లు, ట్విస్ట్లు, ఇంటర్వెల్లు, క్లైమాక్స్ లు అబ్బో చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద డైరెక్టర్ మూవీస్ కూడా ఒకటే క్లైమాక్స్ ఉంటుందిరా. మీకు ఇన్ని క్లైమాక్స్ ఎలా? చాప్టర్ 1 అంటే ఆ రీల్ చేస్తే ఒప్పేసుకుంటారు కదా అనుకున్నాం ఇంట్లో. రీల్స్ కే పెళ్ళిళ్ళు ఒప్పేసుకుంటే 100 రీల్స్ చేస్తాం కదమ్మా మేము. నన్ను ఇంక వదిలేసి పంపిస్తారు, ఇంకా తనతోనే ఇంకంతానే. అక్క నీకున్న డేరింగ్ కి, నీకున్న కాన్ఫిడెంట్ కి 1% నా ఫ్రెండ్ గడుకుంటే వాడు సింగిల్ గా ఉండేవాడు కాదు కదా అక్క. అక్క ఒకటి అడిగిన, ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫ్యూచర్ లో ఏం లేదన్నా, ప్రెసెంట్ లవ్ స్టార్ట్ చేసాం అంతే. టామ్ బాయ్ మరి మీరేమంటారు? తెస్తానన్నారు మా ఇంట్లో మాట్లాడి. అక్క ఒక చిన్న క్వశ్చన్, మీ ఇద్దరికి ఓటర్ ఐడి ఉందా? ఓటర్ ఐడి పోనీ పాన్ కార్డ్ ఉందా? డ్రింక్ చేస్తాడన్న బాగా. మన టామ్ బాయ్ చూడు ఏదో పీకిన ఫీలింగ్. సౌజన్య అక్క ఒక కొంచెం ఏదైనా మీ టాలెంట్ చూపించరా ప్లీజ్, మాకు చూడాలన్నమాట. అక్కడేముంది ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. అక్కడేముంది ఇక్కడ కూడా పెట్టగలను, ఇక్కడేముంది ఇక్కడ కూడా పెట్టగలను, ఇక్కడేముంది ఇక్కడ కూడా పెట్టగలను. టామ్ బాయ్ ప్లీజ్ ఇప్పుడైనా కొంచెం మాట్లాడరా ప్లీజ్. అక్కని ఏం చెప్పాడేసో? రాజులా చూసుకోపోయినా మా అమ్మలా చూసుకుంటానని చెప్పాను. అక్క వైజాగ్ లో తెలిసిన ప్లేస్ ఏదైనా ఉంటే చెప్పా. సీపాలర్ లోని కనిపించి అక్క ప్లీజ్, అది పర్లల్ కాదు, అది ప్యారలల్ కాదు, అది సీపరల్, అది సీపరల్. టామీ బాయ్ బగ్రా సౌజన్య అక్క కొత్త ఎపిసోడ్ స్టార్ట్ అయ్యి. సో ఇక్కడతో చాప్టర్ 1 ఎండ్ అయింది అనమాట. సో చాప్టర్ 2 లోకి మనం ఎంటర్ అవబోతున్నాం. ఈ టామ్ అనే పర్సన్ కి నీకు ఏమైంది అసలు? బ్రేకప్ అవడానికి రీజన్ ఏంటి అసలు? దీనమ్మ నెట్ఫ్లిక్స్ సిరీస్ కన్నా ఫాస్ట్ గా బ్రేకప్ అయింది కదరా మీది. తప్పు చేయలేదు, ఒక్క రీజన్ చూపించు, మనం పలానా తప్పు చేశాను. 1 మినిట్ అక్క, నేను చూపిస్తాను. సారీ, అది చాప్టర్ 3 విషయం తర్వాత మాట్లాడతాం. ఇప్పుడు చాప్టర్ 2 కోసం మాట్లాడుకుందాం. అవ్వన్నాక చాయిస్ ఇస్తారు, నేను అలాగే తనకి ఇచ్చాను. 5 times చాయిస్ ఇచ్చాను. చాయిసా? అక్క నాకు అర్థం కాలేదు, నీకా? ఇప్పుడైతే దిలీప్ తో లైఫ్ స్టార్ట్ చేశాను. అప్పుడే న్యూ లైఫ్ స్టార్ట్ చేసావా అక్క? కొంచెం బ్యాక్ వద్దాం. దిలీప్ తో రీల్స్ చేస్తున్నానా, ఆ రీల్స్ కి మాకు టోల్ చేస్తున్నారు, ఎందుకంటే నేనే తప్పు చేస్తానేమో. దీనికోసం నేను ఏం మాట్లాడదలుచుకోవాలి. ఇప్పుడు మేమిద్దరం అయితే లవర్స్ కాదు, ఇప్పుడంటే లవర్స్ అయ్యాం. టామీతో నేను టామీని వదిలేసిన తర్వాత నేను లవ్ చేశాను అక్క. అదే టామీ బాయ్ నువ్వు పెద్ద ఎర్రి. ఇప్పుడు మనం చాప్టర్ 3 లోకి ఎంటర్ అయ్యి ఇంకొంచెం ఇంట్రెస్ట్ గా ఉండిపోతుంది, చూడండి. అది వద్దులో మీరు కొట్టుకోండి, ఇక్కడ మేము కూడా కొట్టుకుంటాం. క్లాప్స్. దిలీప్ బాయ్ నీ టాలెంట్ కొంచెం చూపించు, అందరికి చూడాలని ఉంది. అంటే ఏం లేదు, టామ్ బాయ్ కన్నా నువ్వేంటి స్పెషల్, నీలో ఏంటి స్పెషల్ అని. బాగోదు మమ్మీ, కట్టు కాదు ఇలా కూర్చుని కూడా. దిలీప్ బాయ్ ప్లీజ్, దిలీప్ బాయ్ కొంచెం ఓర్చుకో, కొంచెం ఓర్చుకో ప్లీజ్. చాప్టర్ 4 పెళ్లి. ఫోన్లు అయితే ఇక్కడికి రాడు పెట్టి ఇద్దరు. అక్క దయచేసి నువ్వు సిగ్గుపడకక్క, చూడలేకపోతున్నాం. అసలు వీడియో ఆపండి, చిరాగ్గా ఏంటిది? ఎలా అంటే వీడియో ఆగదక్క, అక్కడ రెడ్ బటన్ ఉంటుంది, అది నొక్కాలన్నమాట. ప్రాంక్ ఏమైనా చేశారా? న్యూ మూవీకి ఆడిషన్ వచ్చారు కదా, ఏదో ఒకసారి ఆడిషన్ చూపించు. ఇలా బాగోదు మమ్మీ, కట్టు కాదు ఇలా కూర్చుని కూడా నాకు లెగు. ఇప్పుడు ఒక ఆడిషన్ తీసుకున్నాడు కదా ఆ కుర్రోడు అర్జెంట్ గా తీసుకో. దిలీప్ బాయ్ నీకు అసలు ఎమోషన్ తో పనే లేదా? అసలు ఊరికే ఎంత పళ్ళు వేసుకుంటే. అసలు ఏంటిది? అదా, అది బట్టలు ఆరేసుకున్నాడు అక్క. చేస్తున్నానికి నాకు బాబో పిచ్చి వచ్చేస్తుంది. వస్తుంది మాకక్క, మాకు తీసేస్తాను పండుగ, ఇక్కడ తీసేస్తాను. సరదాగా అన్నక్క బట్టలు తాడని, నువ్వు నిజంగానే సీరియస్ అవుతున్నావే. సో ఇక్కడతో చాప్టర్ 4 ఎండ్ అయింది అనమాట. మన దిలీప్ బాయ్ అండ్ సౌజన్య అక్క ఇద్దరు కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు. కొడుకు చేసి ఇప్పుడు ఏమో ఏం తెలియదు అక్కలా మాట్లాడుతావు. నువ్వు నాకు ఎలా సర్ప్రైజ్ చేస్తావు పెళ్ళి, నేను నీకు ఎలా సర్ప్రైజ్ చేస్తున్నా అంతే. చెల్లు నిజంగానే సర్ప్రైజ్, కానీ వాడికి కాదు మాకు. అప్పుడే ప్రెగ్నెంట్ ఏంటక్క? అయినా నీకు గుడ్ న్యూస్,
అది చెప్పొచ్చు కదా. చెప్తే దిమ్మ తిరిగిపోద్ది నీకు. నిజమే అంత ఉడికి రక్తం అంతా బైక్స్ వచ్చేది. అక్క అది 5 స్టార్ అక్క, యాడ్ ఇవ్వడానికి అసలు మ్యాటర్ ఏంటో చెప్పొచ్చు కదా. క్యూట్ గా ఒక బాబు అసలు ఇది ₹10 ఇచ్చి 5 స్టార్ కావాలని అడుగు ఆడేస్తాడు. ఏంటి మెమరీ నీ మెమొరీ కోసం ఎంత తెగించారా. అప్పుడు గ్యాప్ లో చేస్తావా? గ్యాప్ లో చేయడానికి అది ఏమైనా చెరుకు రసమారా. నవ్వించుకు వెళ్ళిన టైంలో నాకు అసలు చెప్తున్నాను కొట్టా అతనికి ఏర్చాలి నీకు. ఇప్పటి నుంచి కొట్టడానికి ఇంక రూల్ లేదు, ఎందుకంటే నేను ఇప్పుడు కడుపుతున్నా. పెళ్ళి 2 నెలలు కూడా అవ్వలేదు. ఈ గీత ఒకటి నువ్వంట. గీత నేను చేసుకున్న తప్పు నువ్వు చేయలేదా? నేను చచ్చిపోతాం అక్క, నేను చచ్చిపోతాం. పక్కన అవ్వాలి అనిపిస్తున్నావు, పక్క యాడలు అనిపిస్తుంది. పక్కన అవ్వాలి అనిపిస్తున్నావు, పక్క యాడలు అనిపిస్తుంది. నాకు ఆడుకుని వదిలేద్దామని. ఎవరిని ఎవడు వాడుకుంటున్నాడో మాకు బాగా తెలుసులేదు. ఒకనే చూడాలా, మీరు కూడా చూడండి. మరి ఎందుకు నిన్ను ఎప్పుడు అలా చూడలేదు. సరే సరే, నీకు నాకు ఇవన్నీ లాగ్ వేస్ట్ గానీ అలాగే పుడుతుంది మనకు బేబీ. అప్పుడు నువ్వే ఎత్తుకోవాలి. మాట్లాడిన ఆడుతున్నావు ఏ, తెలుసా? నేను మొక్క ఆడిపోతున్నా. దిలీప్ భాయ్ నా కోసం ఇంగ్లీష్ లో ఏదైనా మాడచ్చు కదా ప్లీజ్. అడి డాడీ సన్ యా కొంచెం జస్ట్ ఫ్రాంక్ మాత్రమే ఇది. నీ ఫ్రాంక్ కోసం ఎన్ని ప్లాంకులు కొనాలో మేము కొట్టుకోవడానికి. సో ఇక్కడితో చాప్టర్ 5 ఎండ్ అయింది అనమాట. ఇప్పుడు చాప్టర్ 6 డివోర్స్. ఎందుకంటే లాస్ట్ టైం మీకు చెప్పాను కదా, దిలీప్ అన్న పర్సన్ కి నాకు బ్రేకప్ అయిపోయిందని. సో ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ స్పీడ్ తెలుసు, మరక్క నీ స్పీడ్ ఎంత? ఇప్పుడు ఏంటంటే అంటే తప్పుగా కాదు, ఇంత ఫాస్ట్ గా షిఫ్ట్ అవుతున్నావు కదా అందుకు. ఇదంతా ఫ్రాంక్ ఏం కాదు. దిలీప్ అన్న పర్సన్ కి నాకు ఇంకా అన్ని అయిపోయాయి, బ్రేకప్ కూడా అయిపోయింది. అర్థం కాలేదు, ఇదంతా మాకెందుకు చెప్తున్నావు? నేను గర్ల్స్ కోసం చెప్తున్నాను. గర్ల్స్ కోసం అక్క, చెప్పు గర్ల్స్ కోసం. దిలీప్ అన్న పర్సన్ కి నాకు ఇంకా అన్ని అయిపోయాయి, నా దగ్గర రావాలి. అక్క క్లారిటీ ఉండదు అనుకుంటా, ఓన్లీ కాన్ఫిడెంట్, పెచ్చ కాన్ఫిడెంట్. తనకి నాకు ఇంకెట్లాంటి సంబంధం లేదు, వస్తాడో లేదో అది కూడా చూద్దాం. ఇప్పుడే చెప్పాను క్లారిటీ ఉండదని, నువ్వు చెప్పక్క. మనం మోసపోవడం తప్ప అక్కడ ఏమీ లేదు. ఎవరక్క మోసపోయింది? టామ్ బాయా లేక దిలీప్ బాయా? ఓ నువ్వా? స్టార్ట్ చేసి ఫుల్ స్టార్ట్ మనం పెడదాం, కంగారు పడకూడదు గైస్. కంగారా లేదక్క. హెడ్ ఫోన్స్ ఉంటే పెట్టేసుకోండి, మళ్ళీ మీ అమ్మ విని తిట్టింది అనుకో, నాకు సంబంధం లేదు. అలాంటి చెత్త అని చెప్పి కూడా వేస్టే. అక్క చిన్న రిక్వెస్ట్, ఆ చేతిలో పేపర్ ఏంటో చెప్పు ప్లీజ్. విడాక్స్ కూడా అప్లై చేశాను. విడాక్సా? సో గైస్ ఇంకా తనని టోలింగ్స్ చేయొద్దు. టోలింగ్స్ మేము ఎందుకు చేస్తాం అక్క? టోలింగ్స్ మీరు వీడియోలు చేస్తేనే మేము టోలింగ్స్ చేస్తాం కదక్క, లేకపోతే మేము ఎందుకు టోలింగ్స్ చేస్తాం అక్క? టోలింగ్ ఎందుకు అక్క? సో ఫైనల్ గా మ్యాటర్ ఏంటో చెప్పు. సో అలాంటి నమ్మకండి. సో ఇప్పుడు అమ్మాయి అంటే ఇప్పుడు వాడితో ఒక అమ్మాయి ఉంటుంది కదా, అమ్మాయి పేరు కూడా నాకు తెలీదు. సో ఆ అమ్మాయికి కూడా ఇదే చెప్తున్నాను, నేను ఎంతకాలం ఉంటాడు, ఎవరైనా యూజ్ చేసుకున్నంత కాలమే. సో ఈ వీడియో అమ్మాయి కూడా చూస్తది పక్కా, ఎందుకంటే వాడి ప్లీజ్ అక్క ఇక్కడతో ఈ చాప్టర్స్ అన్ని క్లోజ్ చేసాక మాకు డేటా అంతా ఎవరితో తిరిగినా నేనైతే అస్సలు ఒప్పుకోను, ఎందుకంటే నేను వాడే అనుకుని ఉంటున్నాను కాబట్టి. ప్లీజ్ అక్క మారక్క, ఎప్పటికైనా మారక్క. పిల్లలే కనిద్దరు నా చెత్తలంజ కూడా. అంటే ఆ ప్లాన్ కూడా వేసారా? పక్క ప్రూఫ్ ఉంది, ఇంకొక 2-3 ప్రూఫ్లు పట్టు. ప్రూఫ్ల కోసం నువ్వు ప్రూఫ్ల కోసం తిరిగి ప్రూఫ్లు దొరికితే పక్క ప్రూఫ్. తనతో ఉన్న మెమరీ ప్రతిదీ కూడా డిలీట్ చేసేస్తాను గాయస్, ప్రతిదీ మీకు చూపించా డిలీట్ చేస్తాను, ఎందుకంటే వాడు నాకు వద్దు బాబు. మాడుకుందాం అక్క, మీ ఐడియా కూడా నాకు తెలియదు అక్క, ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. తను ఎంత డబ్బు అయినా ఆల్రెడీ నేను లాయర్ తో కూడా మాట్లాడాను. డబ్బులు బొక్క, డెడికేషన్ చదువు మీద పెట్టుంటే ఐఏఎస్ అయ్యేదాని ఒక్క. ఎనీవేస్ మీరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి, మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. చిన్న రిక్వెస్ట్, మీరు వీడియోలో మాట్లాడే ముందు మీ టంగ్ స్లిప్ అవ్వకుండా చూసుకోండి, ఎందుకంటే మీకే ప్రాబ్లం. ఇప్పుడు బాగానే ఉంటుంది సోషల్ మీడియా, ఎప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత ముందు కొద్దీ మీ ప్రాబ్లం తెలుస్తుంది. ఎలాంటి కొత్త చాప్టర్స్ కోసం నేను నా సబ్స్క్రైబర్స్ ఎదురు చూస్తూనే ఉంటాం. వచ్చే నిజంగా ఎంటర్టైన్ అయ్యి ఉంటే కమెంట్ చేయండి. క్రాప్ అనేది మనుషుల్లో ఉంది, ప్లేస్ లో కాదు. మెన్షన్ చేయకండి వైజాగ్ స్క్రాప్స్ అని. ఉమెన్ కి రెస్పెక్ట్ ఇద్దాం, ఎమోషన్స్ కి రెస్పెక్ట్ ఇద్దాం. సరే మనం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేస్తాం.